ప్రపంచమంతా ఎప్పుడో ఎదిగిపోయింది, మనం ఎప్పుడో వెనకబడిపోయామంటాం. ఇదివరకు అదే మాట్లాడుకునేవాడు. ఇప్పుడు ప్రపంచం మనల్ని చూసి మాట్లాడుకోవాల్సి వస్తుంది. రూపాయికి కూడా క్యూఆర్ కోడ్లతో పే చేస్తున్నటువంటి ఏకైక దేశం భారతదేశం. కోట్ల లావాదేవీలు ఆన్లైన్లో నేరుగా నడుపుతున్నటువంటి ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం. గతంలో అమెరికా వాడో లేకపోతే యూరప్ దేశాలోడో చేయగలడు నెఫ్ట్లు అనుకున్నటువంటిది వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు చేసేస్తున్నారు. అట్లాగే పేమెంట్ స్ట్రక్చర్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ మనకు చూసి ప్రపంచంలో అనేక దేశాలు మన దగ్గరకు వస్తున్నాయి. ఇదే కాదు, స్విగ్గీలు జొమాటోలు మనకున్నంత డిమాండ్ ప్రపంచానికి ఏ దేశంలోనూ లేదు. ఫుడ్ యాప్స్ లాంటి, అట్లాగే ఈ ఇన్స్టామార్ట్లు, ఈ స్విగ్గీ మార్ట్లు ఇట్లాంటివి విదేశాల్లో కూడా ఇంత ఫాస్టెస్ట్ లేదు అంటూ ఒక అమెరికన్ అమ్మాయి చెప్తుంది. మా అమెరికాలో ఏదన్నా ఆర్డర్ ఇస్తే దానికి ఒక రోజో 2 రోజులు పడుతుంది, బట్ ఇండియాలో నేను ఒక కేఫ్లో కూర్చున్నాను, నా ఫోన్ బ్యాటరీ ఈ 2% మాత్రమే ఉంది, నేను బ్యాటరీకి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, వితిన్ 10 మినిట్స్లో వచ్చేసింది. ఈవెన్ అమెరికాలో కూడా ఇట్లాంటిది సాధ్యం కాలేదు అని చెప్తున్న మాట సంచలనం రేపుతున్నటువంటి వ్యవహారం. తను ఓపెన్గా చెప్పుకొచ్చిందనమాట ఈఎంఐ. అసలు అమెరికాలో కూడా లేదు ఇట్లాంటి పరిస్థితులు, ఇండియా స్పెషల్ అబ్బా అని చెప్తోందనమాట.